2008 నుంచి లీడర్స్ ఉన్నారు వెస్టిజ్లో. అంటే 2004 నుంచి కంపెనీ ఉంది, బట్ మనకు తెలిసిన లీడర్స్ 2008 నుంచి ఉన్నారు. 2008 నుంచి ఉన్న లీడర్స్ ఈరోజు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందంటే 1.5 CR పైబడి ఇన్కమ్ ఉంది, మంత్లీ ఇన్కమ్. ఇప్పుడు నేను మార్కెట్ పోయినా కూడా నాకు ఫైనాన్స్ వస్తుందంటే నిజాన్ని ఫైనాన్స్ వస్తుందా? రాత్రి మాట్లాడుతున్న ఒక పర్సన్ చూపించు నిజంగా అంటాడు. ఏం చూపించాలి నిజంగా వచ్చిందంటే? అంటే కళ్ళ ముందు ఉన్న వ్యక్తి కూడా క్వశ్చన్ వేస్తున్నాం వాళ్ళు, మరి మిమ్మల్ని అయ్యాడు ఎంతసేపు? ఎసానో అది ఎంతవరకు నాకు యూజ్ అవుతుంది అనేది ప్రధాన సారాంశం. నేను చెప్పేది మీకు అన్నీ నచ్చాలని రూలేం లేదు, అన్నీ పాటించాలని రూలేం లేదు. బట్ నేను చెప్పడం ద్వారా మీకేమైనా అర్థమైతే మాత్రం గట్టిగా పట్టుకుంటే 100% మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఓకే, క్లియర్ చూడండి ఒకసారి. ఇక్కడ మన అందరం కూడా లైఫ్ బాగుంది అనుకుంటున్నాం కదా, ఇది నా పేరండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు ఇందాక, నా లైఫ్ పర్లేదు సార్ బాగానే ఉంది. లైఫ్ బాగుంది అంటే ఇక్కడ కొన్ని పదాలు రాస్తాను నేను, అది ఒకసారి ఉంటుందో చెక్ చేసుకుందాం. రైట్, చూడండి ఇది సర్వన్ అండి. నేను నా లైఫ్ బాగుండాలి అని నేను అనుకున్నాను. అంటే నా లైఫ్ బాగుండాలనుకుంటే ప్రజెంట్ నా లైఫ్ 0 అని నేను భావిస్తున్నాను. అంటే నా లైఫ్ బాగుండాలంటే ప్రజెంట్ నా లైఫ్ 0 అన్నదే కదా. ఒకసారి మీరు కూడా అనుకోండి, ప్రజెంట్ మీ లైఫ్ ఎలా ఉన్నది? ప్రజెంట్ పర్లేదు అనుకుంటే మీకు కొన్ని రాస్తాను, బాగలేదేమో రాస్తాను. కానీ నాది స్టోరీ ఏంటంటే నా లైఫ్ చేంజ్ అవ్వాలంటే నేను 0లో ఉన్నాను. 0 నుంచి సర్వం హీరో అవ్వడానికి ఒక జాబ్ అనే ఒక ఆప్షన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అది ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ నాకు వస్తే నేను ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. లైఫ్ చేంజ్ అయితే నేను హీరో అవ్వచ్చు. నాకు ఏం జరుగుతుంది అంటే జాబ్ వస్తే నాకు ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే నాకు శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన తర్వాత ఏం చేయాలి? కామన్గా పిల్లలు పెళ్ళి స్టార్ట్ అయింది, బాధ్యతలు. సెకండ్ ఏంటంటే ఒక చిన్న కార్ కొనవచ్చు. అంటే సర్వమైన వ్యక్తి 0లో ఉన్నారు. హీరో అవ్వడానికి, లైఫ్ చేంజ్ చేసుకోవడానికి జాబ్ అనే ఒక ఆప్షన్ నాకు దొరికింది. జాబ్ అనే అంశాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ జాబ్ చేయడం ద్వారా నాకు డబ్బులు వస్తుంది. డబ్బు వస్తే నేను ఒక కారు కొనవచ్చు. దాంతోపాటుగా ఒక మంచి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల్ని తీసుకొని టూర్ వెళ్ళవచ్చు. అదే విషయం పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వచ్చు చిల్డ్రన్కి. అలాగే గోల్డ్ అనేది మనం మెయింటైన్ చేయవచ్చు. హెల్తీ లైఫ్ని క్రియేట్ చేయవచ్చు. అలాగే టైం అనేది నాకా ఉంటుంది కాబట్టి నేను లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని నేను జాబ్ రావాలని ఫిక్స్ అయ్యాను. నా ప్రధాన క్వశ్చన్ ఏంటి? జాబ్ ఎందుకు రావాలి? నాకు డబ్బులు కావాలి కాబట్టి. ఇప్పుడు నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు మేడం గారు రేషన్ డెలివరీ చేస్తున్నారు, మేడం గారు స్కూల్ వార్డెన్ చేస్తున్నారు, మేడం గారు ట్యూషన్ చెప్పుకుంటున్నారు. మేడం మీ పేరేంటి? కవిత గారు. మేడం పేరు పార్వతి. ఇప్పుడు కవిత గారు వచ్చి ట్యూషన్ చెప్తున్నారు. మీరు నిజంగా చెప్పండి, మీరు ట్యూషన్ ఎందుకు చెప్తున్నారు చెప్పండి? ఫస్ట్ అయితే బతకడం కావాలి. చెప్పడం పార్వతి గారు, మీరు ఎందుకు రేషన్ డీలర్ని ఎందుకు ఎంచుకున్నారు? చెప్పండి అమ్మ కమలా గారు, మీరెందుకు స్కూల్ వాడించుకున్నారు? మీరేం చేస్తున్నారు? ప్రజెంట్ ఎన్జిఓలో చేస్తాం సార్. ఎన్జిఓ సార్తో పాటు కొలిక్కు. మీరు ఎందుకు ఎన్జిఓ ఎంచుకున్నారు? మనీ కోసం సార్. బ్యాంక్ రామకృష్ణ మీరు? మనీ కోసం సార్. మేడం గారు చెప్పండి. చెప్పండి మేడం. మీరు సాయి మేడం. మేడం చెప్పండి. అంటే ఇక్కడ ఉన్న అందరం కూడా మనం చేసే పని ఏంటంటే డబ్బు గురించి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే పని చేస్తున్నాము డబ్బు గురించే, బట్ ఈ రోజు మన దగ్గర డబ్బు ఉన్నాయా? చేసే దేని గురించి మన అందరం కూడా చెప్పండి పార్వతి గారు.
మీరు చేయకపోతే దేని గురించి అమ్మా? డబ్బు ఇవి ఎక్కడ ఉన్నాయా? కవిత గారు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు గడవాలి, అప్పుడు గడవాలి. ఎందుకు అంటే మనందరం కూడా జీరోలో ఉన్నాము, అంటే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరం. కాబట్టి పాయింట్ ఏంటంటే దయచేసి ఇది ఎవ్వరు కూడా తప్పుగా తక్కువగా భావించొద్దు. ఈరోజు ధీరుభాయ్ అంబానీ కూడా వాళ్ళ కొడుకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, వాళ్ళు కూడా జీరో నుంచి ఈరోజు రిచ్ అయినారు. పుట్టుకతోటే ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా రిచ్ కాదు ఫ్రెండ్స్. పుట్టుకతోటే ఈరోజు పుట్టిన బేబీ రేపే రన్నింగ్ చేయదు. నా పాయింట్ ఏంటంటే సడన్ అనే వ్యక్తి లైఫ్ మార్చుకోవాలంటే నా ముందు వచ్చింది ఒక ఆప్షన్ జాబ్. మరి జాబ్ రావాలంటే నేను చదువుకోవాలి. మరి చదువుకోవాలని కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయితే కానీ నేను గవర్నమెంట్ జాబ్కి నేను అర్హుడు కాను. అర్హత ఎంత? మినిమం ఇంటర్మీడియట్ పాస్, అది కూడా పర్సంటేజ్ బట్టి పిలుస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు నన్ను బాగా చదివించారు ఒక రెగల ఆశ్రమ్ హై స్కూల్లో. నాది లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే ఎంత లో అంటే చాలా రోజు శాసనం నాకు తినడానికి కూడా రేషన్ కోట బియ్యం దొరకలేదు, అంతటి పరిస్థితి నాది. నన్ను మమ్మీ డాడీ బాగా చదివించారు రైగల ఆశ్రమ్ హై స్కూల్లో. ఎందుకు చదివించారంటే వీడికి చదువుకునే ముఖ్యమైన గోవా దొరికింది హాస్టల్ నుంచి నాకు అక్కడ పెట్టారు. నా అర్థం నా లైఫ్ ఎలా ఉండదు మీకు అర్థం కదా మా కొత్తలకి. అంటే నా లైఫ్ మమ్మీ డాడీ ఎందుకు పెట్టిన హాస్టల్ నాకు భోజనం వీడికి దొరుకుతుంది అని పెట్టారు. ఆ అంత పరిస్థితి నాది. నాకేమడుతున్నా అంటే 10th పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా జాబ్ చేయాలని నాకు రాలేదు. 10th అయితే పాస్ అయినా. నాన్న చేసిన మంచి పేరు ఏంటంటే నన్ను ప్రైవేట్ వేశారు ఇంటర్మీడియట్లో. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ప్రైవేట్ వేశారో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, నా లైఫ్ నేను మార్చుకోవాలంటే ఫస్ట్ జాబ్ చేయాలి, ఏదైనా కావచ్చు, అది ప్రైవేట్ గవర్నమెంట్. డిసైడ్ అయ్యాను. ఇదే జాబ్ నాకు 2008లో భర్తీ అవ్వడం జరిగింది, అదే కానిస్టేబుల్గా. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా లైఫ్ ఇలా ఉంది, జాబ్ అంశం ఎంచుకున్నాను, జాబ్ ఖచ్చితంగా వస్తుంది, వచ్చింది అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రయత్నం చేస్తే జాబ్ వచ్చింది 2008లో. 2008 నుంచి 2018 దాకా 10 years నేను సర్వీస్ చేస్తే దేవుడి దయ వల్ల ఏమీ జరగకుండా ఆరోగ్యంగా ఉండి అంత బాగుంది. పూజ చేసుకుంటే నా శాలరీ అంటే ఫస్ట్ ఇన్కమ్ 7,099 రూపాయలు అయితే 10 years అయితే నా శాలరీ 35 చేరింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి అలవాటు చేయండి, ఒక మిడిల్ క్లాస్ ఉన్న ఒక వ్యక్తికి, ఒక అబ్బాయికి, ఒక బాబుకి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలా అనిపిస్తుంది? ఎంతటి హ్యాపీ అంటే భూమి మీద మా మమ్మీ డాడీది నా కాలు ఆగట్లే, అంత హ్యాపీనెస్లో ఉన్నాం మేము. వాళ్ళేంది నా కొడుకు జాబ్ వచ్చిందని, మా అక్కేది మా తమ్ముడు జాబ్ వచ్చిందని, మా చెల్లి మా అన్నయ్య జాబ్ వచ్చిందని, నాకు కూడా నాకు జాబ్ వచ్చింది. ఆ ఫీలింగ్లో ఎక్కడో వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి 10 years అయింది, అదే ఊహలో ఉన్నాం. నా ఊహ కాదు ఇక. ఒక్కసారి 10 years అయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. సర్వం జాబ్ అయితే వచ్చింది, జాబ్ రావడానికి గల కారణం ఏంటి, ఇవేమైనా ఫినిష్ అవుతాయని చెప్పి మరి ఏమైనా ఫినిష్ లేదయ్యా అని పెన్ను తీసి టిక్ కొడదామని అనుకున్నాను. నా శాలరీ ఎంత? 35,000. ఇప్పుడు 35,000 నేను బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్లో పడుతుంది, ఎవ్రీ మంత్ జీతం వస్తుంది. ఇక మిగులుతాయా ఖర్చు అయిపోతాయా? అందరూ మాట్లాడాలి. మ్యాక్సిమం ఉండవు. అంటే నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడా నేను నేను ఏమనుకుని వచ్చినా జాబ్ వస్తే నాకు దొరుకుతుంది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతే నా కార్ ఎట్లా కొంటా, ఇల్లు ఎలా కట్టుకుంటా? వాస్తవం కదా. అంటే దీన్ని బట్టి చూస్తే నా ముందు ఏమి జరగలేదు ఫ్రెండ్స్. మరి ఒకసారి అలా చేయండి. ఇప్పుడు మీరందరూ కూడా మీరు చేసే పనిలో ఏదో కావాలని ఆశించి పనిచేస్తున్నారు. ఈ రోజుగా నెరవేరుతుందా? 0 అయితే నా క్వశ్చన్ ఏంటి పద్ధతులు అంటే
సర్వన్ ఇలాగే ఉంటే లైఫ్ పెద్దగా మారదు. మరి ఇదే జాబ్ చేసుకుంటూ ఇంకో ఇక 28 వేసాడు. ఫస్ట్ ఎంత 10, సెకండ్ ఎన్ని అయినాయి మొత్తం 38. మాసాలు ఎంత కావచ్చు సుమారు అంటే 1,20,000 కావచ్చు. ఏదైనా గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ బాబాయ్ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా వచ్చి మన దాంట్లో సీఎం పిఎంఐ పిఆర్సీ అయితే 1,00,000 దాకా పోవచ్చు. పోనీ 1,20,000 వచ్చినా కూడా నాకు ఇక్కడ 30 years అయింది కాబట్టి గవర్నమెంట్ ఏమైనా రిటైర్మెంట్ ప్రకటిస్తుంది. ఏం ప్రకటిస్తుంది? రిటైర్మెంట్. అప్పుడు నా వయసు ఎంత ఉండొచ్చు అందాలా? 50 ఉండొచ్చు. ఇప్పుడు నాకు వచ్చే రిటైర్మెంట్ ఏదైతే ఉందో పెన్షన్ కూడా లేదు నాకు. రిటైర్మెంట్ అయిన తర్వాత నా వచ్చే 1,20,000 వస్తుంది అయిపోతాను. చాలా మంది ఎందుకు అర్థం కావట్లేదంటే ఇది తనకు తానే లెక్కలు వేసుకోవట్లేదు. ఈ రోజు గడుస్తుంది, ఈ రోజు నడుస్తుంది, రేపటికి దేవుడు ఎదుర్కో. నేను ఎలా ఫీల్ అయ్యంటే సర్వన్ 30 years సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ చేస్తే నాకు 1,20,000 రాదు. మళ్ళీ నేను జీరోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుంది? ఈ విషయం నాకు అర్థమైంది 2018లో. నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నాను, నా లైఫ్ ఇలా ఉండాలి కానీ ఈ రోజు లేదు. ఇంకో ఇక 10 years 20 years చేసినా కూడా వస్తుందని నమ్మకం కూడా లేదు. అప్పుడు మీరు జాబ్ కంటిన్యూ చేయాలా, మానేయాలా, ఇంకేమైనా చేయాలా? కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మీరు ఇంకా ఏమైనా చేయడానికి ఇష్టపడతారా? కొన్ని టైం ఉంటుందా? ఆలోచన చేస్తారా? చెయ్యం. ఎందుకు కానీ నాకు భయం స్టార్ట్ అయింది. 3 పిల్లలు పెద్దగా ఉన్నారు, వీళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అంటే నేను ఇవాళ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. జాబ్ నాకు అన్నం పెట్టింది, నాకు జాబ్ ఏం చేసింది? అన్నం పెట్టింది. ఈ జాబ్ని కాపాడుకుంటూ నాకున్న ఫ్రీ టైంలో ఉద్యోగం చేసుకుంటూ నాకున్న ఫ్రీ టైంలో ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి అనుకున్న టైంలో 2018 ఆగస్ట్ 7వ తారీఖు రాత్రి 8:30 ఒక గ్రేట్ అవకాశం నాకు రావడం జరిగింది. ఎంతటి గ్రేట్ అవకాశం అంటే అంతటి గ్రేట్ అవకాశం రావడం జరిగింది. అవకాశం ఇచ్చిన వ్యక్తి పేరు మిస్టర్ శ్రీనివాస్ నాయక్ గారు. ఒకసారి అకౌంట్లో ఉన్నాను రుద్రంపురం ఏరియాలో. ఆ పర్సన్ ఎవరో తెలియదు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ చెప్పిన పాయింట్లో ఆల్మోస్ట్ అన్ని మాట్లాడడం జరిగింది. ఆయన నేను జాబ్ వచ్చింది కూడా పర్పస్ దీని గురించే లేదు, బట్ నేను నమ్మే వెంకటరామ స్వామియే శ్రీనివాస్ గారు వచ్చారని చెప్పి నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే గుడ్డిగా నమ్మాను ఫ్రెండ్స్. ₹5 బిల్ల కట్టమనలే, పెట్టుబడి లేదన్నాడు, బాస్ లేదన్నాడు, టార్గెట్ లేదన్నాడు, రిస్క్ లేదన్నాడు. నీ లైఫ్ మార్చుకోవాలంటే నువ్వు 2 గంటలు చేయమన్నాడు. అది నువ్వు నమ్ము, నువ్వు జర్నీ చేయి. నువ్వు నమ్ము, నువ్వు జర్నీ చేయి. నువ్వు నమ్ము అంటే నమ్మడానికి ఏముంది అని చెప్పి అని చెప్పిన మాటకి నమ్మి స్టార్ట్ అయితే ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹200, సెకండ్ ఇన్కమ్ ₹800. ఈ 2 నెలలు సర్వం ఎవరు చెప్పినా ఒకటే మాట ఒకటే ముచ్చట ఇలాంటి ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. ఇదంతా వేసిన మాట్లాడారు. అప్పుడు శ్రీనివాసానికి మనం మాట్లాడడం జరిగింది. సార్ ఏంటి నా భవిష్యవాణి, నేనైతే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను. వీళ్ళకి ఈరోజు మంచిగా చదివిస్తే వాళ్ళ మంచి రేపు మంచి కార్యదర్శి సీట్ వస్తుంది. మంచి కార్యదర్శి సీట్ వస్తే వాళ్ళ రేపు మంచి ప్రయోజన అవకాశం ఉంది. ఇది మంచిగా చదివించాలంటే నాకు మంచిగా డబ్బు ఉండాలి. ఈరోజు నాకు మంచిగా డబ్బు లేదు సార్, మరి ఏం చేయాలంటే ఆయన చెప్పిండు నువ్వు ఒక మీటింగ్ని అటెండ్ అయినావని అన్నాడు. మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు డ్యూటీలు ఫుల్గా ఉంటే ఖాళీ లేదు. అప్పుడు ఏం చెప్పినంటే నువ్వు కనుక నిజంగా నీకు సక్సెస్ కావాలనుకుంటే మాత్రం నువ్వు ఒక మీటింగ్ అటెండ్ అవ్వు. ఈ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత
నీకు నిజంగా నమ్మకం వస్తుంది. దాని తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను నేను. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నా ఇన్కమ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 37,502 రూపాయలు. చేయండి. 10 years సర్వీస్ శాలరీ ఎంత? 35. కాడు నా ఇన్కమ్ ఎంత? 37,000. దానికి మెయిన్ కారణం ఏంటంటే మీటింగ్ ని అటెండ్ అవ్వడం. కొంతమంది మాట్లాడుతారు మీటింగ్ మొన్నే వచ్చా, మొన్నే విన్నా అంటాడు. నువ్వు మొన్న విన్నావు, డెవలప్మెంట్ అయినావా? మొన్న విన్నావు, ఓకే నో ప్రాబ్లం. డెవలప్మెంట్ చేయనప్పుడు నువ్వు మీటింగ్ రావాల్సింది. ఆ మీటింగ్ నాకు ఏం జరిగిందంటే విజయవాడలో వెస్ట్ అవార్డ్ ఫంక్షన్ ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ ఒక గ్రేట్ మూమెంట్ అండి. లలితమ్మ గారు వాయిస్ నాకు బాగా కనెక్ట్ అయింది. చదువుకుంది 3వ తరగతి, వయసు 55 సంవత్సరాలు. చదువుతుంది ఎంత సార్? 3వ తరగతి. వయసు ఎంత? 55. నెలకు 1,50,000 తన ఇన్కమ్ అండి. నేను నిజంగా వస్తుందా? ఈ వయసులో కూడా డబ్బు సంపాదిస్తారా? మనోడు ఆడుకున్న రోజుల్లో 1,50,000 మళ్ళీ చెప్పింది. నేను మంచి కథనా కార్ కొన్నా, స్కోడా కార్ 10 లక్షలు పెట్టే చెప్పింది. ఆ రోజు నేను మా చంద్ర సార్ మా బామ్మకి ముగ్గురం పోయినాము. ఆ రోజు నాకు దిమ్మ తినే షాక్ కలిగింది. అంటే ఇక్కడ కారు కూడా కొనవచ్చా? ఎప్పుడు అడిగింది నాకు? ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అనుకున్నాను. ఆ విధంగా స్టార్ట్ అయ్యి థర్డ్ మంత్ ఇన్కమ్ రీచ్ అవ్వడం జరిగింది. ఇదే ఇన్కమ్ మన వాళ్ళు అందరూ షేర్ చేస్తే ఇది ఒకటే మంత్ వచ్చింది. నెక్స్ట్ మంత్ రాస్తే ఒట్టు వస్తే చెవి ఇస్తా, గుండు కొట్టిస్తా, కాలు ఇస్తా, లెగిస్తా మాట్లాడారు. ఎందుకంటే ఇది ఫేక్ అనుకుంటున్నారు. అలాగే 1 year అయితే ఫ్రెండ్స్ మార్కెట్కి వచ్చి నేను నా శాలరీ 1,02,000 చేరింది. 10 years సర్వీస్ నా శాలరీ ఎంత? 1 year నా శాలరీ ఎంత? ఆ రోజు ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ స్టార్ట్ అయినా మధ్యలో 8 months లోనే ఒక ఖతర్నాక్ కార్ కొన్నాము. వెన్యూ కార్ జస్ట్ 8 months. నా జీవితంలో కారు చక్రాలు కూడా కొనేస్తాయి అని చెప్పాను మీకు ఇందాక. అదా నా లైఫ్ ఇలాంటిదో. మరి దేవుడు ఇచ్చిన అవకాశం ద్వారా నేను ఫస్ట్ కార్ కొన్నా 8 months లో. సెకండ్ కార్ కొంటున్నాం మనం. ఆ నేను BMW కార్ కొంటున్నాము. కొత్త కార్ మీరు ఒకసారి చేయండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక BMW కార్ 70,000 బండి కొంటున్నారు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. దాని పవర్ ఏంటనే మీకు అర్థమైంది. అలాగే ఒక మంచి ఇల్లు 1.5 స్టార్ ఇల్లు స్టార్ట్ అయింది. R&2 4 సార్లు, పిల్లలకి మంచి స్కూలు, అలాగే గోల్డ్ 10 తులాలు, హెల్త్ వచ్చింది, టైం వచ్చింది. ఇదంతా కావడానికి నాకు 6 years టైం పట్టింది. ఈ మంత్ ఇన్కమ్ ఎంత అంటే 4,20,000 రూపాయలు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. మరి శర్వణ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అంటే 18లో నాకు నేనే క్వశ్చన్ చేసుకొని అవకాశం కూడా ఎదురు చూస్తా అంటే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు రావడం జరిగింది. ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ద్వారా అవకాశం ద్వారా ఈరోజు దేవుడి దయ వల్ల నాకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫిల్ఫిల్ అవ్వడం జరిగింది. చాలా మంది ఎలా మాట్లాడతారంటే 6 సంవత్సరాలు వస్తాయా, నాకు వచ్చిందంటే మీకు వస్తాయి. నేను పైన చూడబడ్డానా? నేను కూడా మనిషే కదా. ఓకే క్లియరా? కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఆలోచన చేయండి. మీ లైఫ్లో పెద్దగా మార్పు రావాలంటే మీరు పెద్దగా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మీరు పెద్దగా ఆలోచిస్తారో అప్పుడు మీరు పెద్దగా మార్పు వస్తుంది. ఇదంతా గల కారణం ఏంటంటే ఒక అర్థం అవకాశం చెప్పాడు కదా. చూద్దాం అవకాశం చూద్దామా? నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఈ నెట్వర్క్ మనం స్టార్ట్ అయింది వరల్డ్ వైడ్ 1886 అండి. ఇండియాకి వచ్చింది 1996 అండి. చాలా మందికి ఈ మార్కెటింగ్ మీద అవగాహన లేకపోవడం, చాలా మంది దీని మీద అవసరం లేకపోవడం ఈరోజు మనందరినీ పేదవాడిగా నిల్చోబెట్టింది. చాలా మంది మాట్లాడతారు నేను జాయిన్ అయినా అంటారు.
జాయిన్ అయితే నువ్వు ఏం తెలుసుకున్నావు, విన్నావు అంటాడు. ఏం విన్నావు? దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఒక పేదవాడిని ధనికుడు చేసే ఉన్న ఏకైక ప్లాట్ఫామే నెట్వర్క్ ఇండస్ట్రీ. దీంట్లో ఉండే రెండు ఫ్రెండ్స్ నెట్వర్క్లో. ఒకటి వచ్చేసి ఆరోగ్యం, సెకండ్ ఆదాయం. మన అందరం కూడా ఈరోజు కష్టపడే దేని గురించి అంటే ఆరోగ్యం, ఆదాయం. చాలా మంది మన అందరం కూడా అంటే ఆరోగ్యం, ఆదాయం. ఇప్పుడు ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి అని కష్టపడుతున్నాం, కానీ ఈ రెండు ఈరోజు మనకు దొరుకుతుందా అంటే దొరకనే పరిస్థితి లేదు ఫ్రెండ్స్. ఈ రెండు దొరికే ఏకైక మార్గమే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. నేను ఇక్కడ ఆరోగ్యం అనేది సంపాదించుకున్నాను, ఈరోజు ఆదాయం కూడా సంపాదించుకున్నాను. దానికి మెయిన్ ప్రధాన అంశం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఆరోగ్యం కావాలంటే ఇక్కడ ప్రొడక్ట్ మనకు 100% క్వాలిటీ కూడా దొరుకుతుంది. 100% క్వాలిటీ ప్రొడక్ట్. ఈరోజు మనం తీసుకున్న ప్రొడక్ట్ ఎలాంటిదో నాకు తెలియదు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీకు క్వాలిటీ 100%, దాంతోపాటు మనకు కూడా ప్రొడక్ట్ డిస్కౌంట్ మీద డిస్కౌంట్ ఉంటుంది. అంటే మనకు 10 to 20 డిస్కౌంట్. అంటే ఇక్కడ మనకు ప్రొడక్ట్ క్వాలిటీ ఆరోగ్యంగా ఉంటుంది. సెకండ్ మనకి ఇక్కడ డబ్బులు కూడా ఆదా అవుతుంది. మూడో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ రిటర్న్ క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. రిటర్న్ క్యాష్ బ్యాక్ అంటే ఎట్లా? ప్రొడక్ట్ కొన్న తర్వాత మనకు పాయింట్ జనరేట్ అయ్యి తిరిగి క్యాష్ బ్యాక్. ఫస్ట్ 100% క్వాలిటీ అంటే ఆరోగ్యంగా ఉంటాం, సెకండ్ డబ్బులు ఆదా అవుతుంది, తిరిగి డబ్బులు కూడా వస్తుంది. బాగుందా? బాగా. మళ్ళా ఫోర్త్ ఏంటంటే ప్రొడక్ట్ ఫ్రీ కాస్ట్ వస్తుంది. ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక కొన్ని మనకు కంపెనీ ఒక ఆఫర్ ఇస్తుంది. ఈ ఆఫర్లో ఈ డేట్లో ఎవరైతే కస్టమర్ అనే వ్యక్తి కొనుక్కుంటారో వాళ్ళకి ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ నెట్వర్క్ లో ఏం జరుగుతుంది? ప్రొడక్ట్ క్వాలిటీ, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ప్రొడక్ట్ ఫ్రీ. మరి మన అందరం కూడా ఊహ తెలిసి దగ్గర నుంచి ఏదో ఒక షాప్లో ఏదో ఒక దుకాణం కొంటూనే ఉన్నాము. ఎవరైనా మనల్ని మిమ్మల్ని ఇలా బాగుంటుంది అని చెప్పారా? ఏ సినిమా హీరో అయినా అని చెప్పారా? మరి మనం కొంటా ఉంటే, మనం వాడుతూ ఉంటే ఎవరు బాగుపడుతున్నారు? మనం వాడుకుంటే ఎవరు బాగుపడుతున్నారు? కంపెనీ వాళ్ళు, యాడ్లు ఇచ్చిన వాళ్ళు. వాస్తవం. ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు, ఇక్కడ డిస్కౌంట్ ఇయ్యరు, ఎంఆర్పీ కొనమంటారు, క్యాష్ బ్యాక్ రాదు, వాళ్ళైతే ఉంటుంది, వాళ్ళు బాగుపడుతుంది. ప్రొడక్ట్ ఫ్రీ రాదు. కాబట్టి ఇక్కడ కస్టమర్కి ఏమంటామంటే, ఇక్కడ కస్టమర్కి ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కస్టమర్కి న్యాయం జరుగుతుంది. ఎవరైతే కస్టమర్గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎంచుకుంటారో వాళ్ళకి వచ్చే ప్రధానమైన లాభాలు ఇవి. ఆరోగ్యం బాగైంది, మేడం గారు చెప్పారు. ఇదే విషయాన్ని మేడం గారు ఫీల్ యూజ్ చేశారు. యూజ్ ఇట్. సెకండ్ ఫీల్ ఇట్ అంటాము. థర్డ్ షేర్ ఇట్. ఏం షేర్ చేయాలి? మీకు ఏదైతే ఫీల్ అయ్యారో అదే విషయాన్ని షేర్ చేస్తే ఇక్కడ మీరు అన్లిమిటెడ్ ఆదాయాలు తీసుకోవచ్చు. ఇది ఫైనల్ సారాంశం. సర్వం కూడా నెట్వర్క్లో ఒకరే స్టార్ట్ అయ్యారు 2018లో. ఈరోజు దేవుడి దయ వల్ల 1,09,000 మంది యాడ్ అవ్వడం జరిగింది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఎవరిని నమ్మి రాలే, నన్ను నేను నమ్మి రావడం జరిగింది. ఎవరి లైఫ్ ఇది? సర్వం లైఫ్. ఎవరి లైఫ్ చేంజ్ అవ్వాలి? ఎవరి పిల్లలు బాగా చూసుకోవాలి? మనకి కాదమ్మా. అంటే ఇదంతా నా డ్రీమ్స్ అంట. కాబట్టి ఎప్పుడైతే నీకు అవకాశం వచ్చిందో ఆ రోజు నేను దీన్ని గట్టిగా పట్టుకున్నాను. దేవుడి దయ వల్ల ఈరోజు 86 మంది కారు తీసుకోవడం జరిగింది.
1000 మంది 10,000 రూపాయల నుంచి 3 లక్షలు కూడా సంపాదించడం తయారు అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా నాకు 6 years లో పట్టింది. మీరు కూడా నిజంగా సక్సెస్ కావాలి, నా లైఫ్ కూడా బాగుండాలి, నేను 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను 10 మందికి హెల్ప్ చేయాలి, నేను సొసైటీలో కూడా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నాకంటే ఒక నేమ్ ఒక ఫేమ్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి